అక్కడ రాయబడిన వాక్య భాగము మనం చదువుకుందాం. త్వరగా మనం చదువుకుందాం. 2 సమయాలు 12 సమయాలు 12 5 6 వచనాలు మనం చదువుకుందాం. త్వరగా చదువుమా. దావీదు ఆ మాట విని ఆ మనుషుల మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడి కనికరము లేక ఈ కార్యము చేసను గనుక ఆ గొర్రె పిల్లలకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు నీయవలెనని నాతానుతో అన్నాడు. చూడండి, మనము దేవుని వాక్కులో చాలా శ్రద్ధగా వినాలి. దేవుని వాక్కు చాలా శ్రద్ధగా వినాలి. సో బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాట దేవుడు మనకితో మాట్లాడతాడు. సో ప్రతి ఒక్క మాటలో దేవుడు ఉంటాడు. ప్రతి ఒక్క మాటలో దేవుడు ఉంటాడు. అందుకనే దేవుడు చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడైతే ఏ మాట అయితే మనం పలుకుతామో చాలా జాగ్రత్త పడబడుతున్నాడు. చాలా జాగ్రత్త పడమని మన నోటంటే వచ్చిన ప్రతి మాట అనేది చాలా విలువైంది. ఎందుకంటే మనం దేవుని పిల్లలు, మనం దేవుని బిడ్డలం. మనం మాట్లాడితే మంచిగా మాట్లాడాలి, చెడు ఎప్పుడు మాట్లాడకూడదని దేవుడు తెలియజేస్తున్నారు. ఎప్పుడు మనం చెడు మాట్లాడకూడదు. మనం చెడు మాట్లాడితే అది మన జీవితంలోనే మనకు జరుగుతుంది. అదే అంటున్నాం కదా, ఏదైతే విత్తుతారో అదే మనము కోస్తాం. ఏదైతే విత్తాం అదే కోస్తాం. నువ్వు ఒకరిని మోసం చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ఒకరు నీకు మోసం చేస్తారు. నువ్వు ఒకరి కీడు తీసుకొస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఎవరో ఒకరిని మీదకి కీడు తీసుకొస్తారు. సో దాని ప్రతిఫలము అనేది మనకు దొరుకుతుంది. ప్రతిఫలం నువ్వు మంచి చేస్తే ఖచ్చితంగా వారు నీకు మంచి చేస్తారు. దేవుడు కూడా నీ పట్ల మంచి చేసి దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఇక్కడ దావీదు జీవితం మనం చూస్తే, దావీదు తప్పు చేశాడు, పాపం చేశాడు, భయంకరమైన పాపం చేశాడు. ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నాడు దేవుడు. ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఏమొస్తుంది? పాపమే వస్తుంది. ఒంటరిగా ఉన్నాడు. అసలు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళకుండా ఏం చేశాడు? ఆగిపోయి ఇంట్లోనే ఆరాంసే ఎంజాయ్ చేస్తాడు. ఇంట్లో ఉన్నాడు, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. చాలా మంది ఒంటరిగా ఉండటం ఇష్టపడతారు. చాలా మంది ఒంటరిగా ఉంటారు. ఆమె రిజర్వ్డ్ అంటాడు. బ్రదర్ ఐఎమ్ వెరీ రిజర్వ్డ్, నేను ఎవరితో కలవనంటారు. నువ్వు కలవనంటే ఖచ్చితంగా అపవాది నీతో కలుస్తాడు. అపవాది నీతో కలిసి ఏం చేస్తాడంటే చేయాల్సిన అన్ని పాపాలు నీ చేత చేపిస్తాడు. సో నువ్వు ఒంటరిగా ఉంటే నువ్వు దేవునితో కరెక్ట్ అయి ఉండు. దేవునితో మాట్లాడు. దావీదు ఆ రోజుని దేవుడిని కూడా విడిచిపోయాడు. అందరినీ దూరం పెట్టి ఏం చేస్తున్నాడంటే బాల్కనీలో రౌండ్ కొడుతూ ఉంటే అక్కడ ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి కూడా పాపం చేసేసాడు. భయంకరమైన పాపం చేసేసి భర్తను కూడా చంపించేస్తాడు. ఊరియాని చంపించేస్తాడు. ఎంత పాపం చేశాడు. దావీదు అసలు చేయకూడదు. ఒక దేవుని బిడ్డ ఆ పాపం చేశాడంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఎంత పాపం చేశాడు. అక్కడ ఒకరిని అమాయకుడిని చంపించేశాడు. దాంతో పాటు ఒక స్త్రీని కూడా అక్కడ ఇది చేశాడు, వ్యభిచారం చేశాడు. సో ఎంత పాపం చేశాడు చూడండి. ఆ పాపంలో ఆయన పడిపోయాడు. ఇప్పుడు నాతాను ప్రవక్త వచ్చి నాతాను ఒక స్టోరీ చెప్తున్నాడు. ఆ స్టోరీ చెప్పగానే దావీదుకి కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందనుకో, ఆ వ్యక్తిని చంపేయాల్సినంత కోపం వచ్చింది. అప్పుడు నాతాను ప్రవక్త అంటాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ పాపం చేసే వ్యక్తి ఎవరో కాదు, అది నువ్వే దావీదు అంటున్నాడు. నువ్వే ఆ పాపం చేసి నువ్వే దావీదు అన్నాడు. దావీదు అనుకున్నాడు, అయ్యో నేను చేసిన పాపం అందరికీ తెలిసిపోయిందా, దేవుడు కూడా నా పట్ల ఇంత కోపంతో ఉన్నాడు అనుకున్నాడు దావీదు. అప్పుడు దావీదు చూడండి, దావీదు ఆ వ్యక్తి అని తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఇంత తప్పు చేశాడు, ఇంత పాపం చేశాడు, అమాయకుడిని చంపించేశాడని చెప్పేసి ఆయన బాధపడి కోపంతో ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఆ గొర్రె పొద్దులు ఎన్ని గొర్రెలు అన్నాడు? 4 గొర్రెలు పలికేశాడు. ఏదైతే పలకకూడదో 4 గొర్రెలు అనేసాడు. అక్కడ 4 గొర్రెలు అనగానే ఇక చూడండి, పరిశుద్ధుడు అంటే దేవుడు దావీదుతో ఉన్నాడు కాబట్టి ఒక గొర్రెల కాపరిని ఏం చేశాడు? ఒక రాజుగా చేశాడు. చూడండి, అంటే తల్లిదండ్రులు చేసిన తప్పులు ఎవరు చేస్తారు? పిల్లలు కూడా చేస్తారు. పిల్లలు చూస్తున్నారు తండ్రి ఎలా చేస్తున్నారు. తండ్రి పరిశుద్ధంగా ఉంటే కుమార్తెలు కూడా పరిశుద్ధంగా ఉంటారు. తండ్రి ఏ పాపం చేస్తే ఆ పాపమే బిడ్డలు కూడా చేస్తారు. చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. ఇక్కడ దావీదు కూడా చేశాడు. పాపం చేశాడు, భయంకరమైన పాపం చేశాడు. బిడ్డలు కుమారులు ఉన్నారు, వారందరూ చూస్తున్నారు. వారి తండ్రి తప్పు చేశాడని మీరు తెలీదా? తెలుస్తుంది, ఆటోమేటిక్గా తెలుస్తుంది. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. దావీదు ఇప్పుడు యూత్ కాదు, ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్. ఒక రాజుగా ఉన్నాడు అంటే ఆయన చేతిలో చాలా భారము, అంటే అధికారం ఉంది. ఆ వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా నిలబడాలి, అలాంటి వ్యక్తి పాపం చేశాడు. ఓకే ఫైన్, కోపంతో అన్నాడు. ఏమన్నాడు? 4 గొర్రెలు
4 గొర్రెలు అంటే 4 పిల్లలు అయిపోయారు ఇక్కడ దావీదుకి 4 పిల్లలు అయిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు దేవుడు అంటాడు, నువ్వు పాపం చేశావు కాబట్టి నీ పుట్టిన కుమారుడు, అదే ఆ బెత్షెబకు పుట్టిన కుమారుడు ఏమవుతాడు? చనిపోతాడు. దావీదు కుమారుడు చనిపోతాడు. మళ్ళీ రెండో కుమారుడి విషయంలో మనం చూస్తే మనకి 12 అక్కడ నెక్స్ట్ చాప్టర్ లో మనం చూద్దాం. 13 చదువుకుంటే ఈ 13 నుంచి 18 దాకా ఒక వ్యక్తి కోసమే స్టోరీ అంతా తిరుగుతుంది. ఒక వ్యక్తి స్టోరీ ఉంటుంది. ఆ వ్యక్తిని ఈ రోజు మీ మధ్య తీసుకురావాలనుకున్నాను. దావీదు కుమారుడైన అబ్షలోముని మీ సన్నిధిలో తీసుకురావాలనుకుంటున్నాను. అబ్షలోము అన్నాడు. అసలు అబ్షలోమును ఒక విలన్ గా మారిపోవడానికి, ఒక నెగిటివ్ గా మారిపోవడానికి కారణమేమో దావీదే కారణమైపోయాడు. దావీదే ఒక బిడ్డకి కారణమయ్యాడు. ఒక బిడ్డకి జీవితాన్ని నాశనం అవడానికి తండ్రే కారణమయ్యాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. 12 సమయాలు 13 మనం చదువుకుంటే 13 ఒకసారి చదువు మొదటి వచ్చి మనం చదువుకుంటే చూడండి. తరువాత దావీదు కుమారుడకు అబ్షలోమునకు తామారును సుందరవతి అగు సహోదరి ఉండగా దావీదు కుమారుడకు అమ్నోను ఆమెను మోహించాడు. ఎవరు? అమ్నోను. ఇప్పుడు అమ్నోను దావీదు కుమారుడే. అబ్షలోము కూడా దావీదు కుమారుడే. తామరు కూడా దావీదు కుమార్తె. ఇప్పుడు ఇక్కడ అమ్నోనికి ఏమవుతుంది? చెల్లి అవుతుంది. చెల్లిని ఇష్టపడ్డాడు అంటే ఏంటి? ఇక్కడ తామరు చాలా అందంగా ఉంది. అంటే వేరే తల్లి కుమార్తె. అబ్షలోము తామరు ఇద్దరు ఒక్క తల్లికి పుట్టినవారు. ఇప్పుడు ఇష్టపడ్డాడు, చెల్లిని ఇష్టపడ్డాడు. ఎంత భయంకరమైన జీవితం చూడండి. చెల్లిని ఇష్టపడ్డాడు. అంత పాపము చూడండి, వ్యభిచారం చూడండి, ఎంత వ్యభిచారము, మోసం చేశాడు. అక్కడ చూడండి, ఇష్టపడ్డాడు. ఆ ఇష్టాన్ని ఏం చేశాడు? అప్లై చేసి అలాగే మోసం చేసేసాడు. మోసం చేసి దానిని పాడు చేసినట్టు గ్రంథం మాటలు తెలియజేస్తుంది. పాడు చేసేసాడు. అప్పుడు అబ్షలోముకి ఎంత కోపం రావాలి? సొంత చెల్లిని పాడు చేశాడంటే అన్నకు కోపం రాదా? ఇక్కడ మనం చూస్తే అబ్షలోమును అదేవిధంగా తామరు చాలా అందమైన వాళ్ళంట. నన్ను అందగత్తి అంటే ఇక్కడ తామరు కూడా చాలా అందగత్తి, అదేవిధంగా అబ్షలోము కూడా సౌందర్య చాలా అందగాడంట. ఎందుకంటే ఒక అందమైన అమ్మకి వాళ్ళు పుట్టారు. అందుకనే దావీదు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ అందగత్తలే. బెత్షెబ కూడా అందగత్తే. అందరు అందగత్తలే పెళ్లి చేసుకున్నాడు దావీదు. ఇక్కడ మనం చూస్తే ఒక రాజకుమార్తెని వివాహం చేసుకున్నాడంట. వివాహం చేసుకున్నాడు అంటే ఒకవైపు చూస్తే తను కూడా రాణియే. ఇక్కడ దావీదు కూడా రాజే. అంటే అబ్షలోము నెక్స్ట్ రాజు అవ్వాలి. అసలు లెక్క ప్రకారం చూడండి, అందగాడు, అన్ని విషయాలకి ఆయన రాజు అవ్వడానికి అవకాశం ఉంది అబ్షలోము అందగాడు. అంటే ఇట్ వాజ్ రిటన్ దట్ హి వాజ్ అ వెరీ క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఉన్నాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్ని అబ్షలోములో ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ పాపం చేశారు. ఇప్పుడు ఈ న్యూస్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? రాజు దగ్గరికి వెళ్ళి. ఈ న్యూస్ రాజు దగ్గరికి వచ్చింది. ఇలాగా అమ్నోను ఇలాగా తామర్ని పాడు చేస్తాడని ఆ న్యూస్ వెళ్ళగానే ఇక్కడ దావీదు ఏం చేయగలడు? ఆల్రెడీ లాస్ట్ చాప్టర్ లో చదువుకుంటే తప్పు చేశాడు, పాపం చేశాడు, పెద్ద పాపం చేశాడు. చూడండి, ఒక్కసారి మనం ఒక పాపం చేసామనుకున్న పాపంలో వీక్ అయిపోయింది. కానీ మనం ఎక్కడ తీర్పు చెప్పగలం? దానికోసం మనం తీర్పు చెప్పగలమా? ఇప్పుడు ఇక దావీదుకి ఇక తీర్పు చెప్పడానికి కూడా అవకాశం లేదు, ఛాన్స్ లేదు. బికాస్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ హిస్ హ్యాండ్. ఇక్కడ న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ వినగానే ఏం చేయగలరు? బహు దుఃఖించాడు. కానీ అమ్నోని చంపాడా? అమ్నోని మీద ఏమైనా తీర్పు తీసుకొచ్చాడా? ఏమీ తీర్పు తీసుకురాలి. అమ్నోని అలాగూ విడిచిపెట్టేశాడు. ఇప్పుడు అబ్షలోముకి ఎంత కోపం రావాలి? అబ్షలోము కోపం రాదా? నా చెల్లిని పాడు చేశాడు, నా చెల్లిని హింసించాడు అని చెప్పి ఎంత కోపం రావాలి అబ్షలోముకి? చేస్తే ఆ రోజునే అబ్షలోమును చాలా బాధపడినట్టు గ్రంథం మనకు 2 సమయాలు చూడండి. మరి ఇష్టపడి ఏం చేశాడు చూడండి. అమ్నోను ఏం చేశాడు? 13-15 చదివితే
13:15 ఏమని రాయబడింది అక్కడ చదువమ్మా. అమ్నోను ఇలాగ చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి ఆది వరకు ఆమెను ప్రేమించి, ఒకప్పుడు ఇష్టపడ్డాడు, ఇప్పుడు ద్వేషం పెంచుకుంటున్నాడు. పాపం జరిగిపోయింది, ద్వేషంతో అని ముందుకు వెళ్ళాడు. ఏం చేశాడు? ద్వేషంతో తను ఏం చేశాడు? వెళ్ళిపోమని చెప్పాడు, గెట్ అవుట్ అని చెప్పాడు. ఇక్కడ ఉండడానికి నాకు ఇష్టమే, నువ్వు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి గెట్ అవుట్ అని పంపించాడు. ఇలా చేశాడు, పాడు చేసి బయట పంపించేశాడు. ఇక చూడండి, పాడు చేసి బయట పంపించాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి దిక్కు లేక డైరెక్ట్ గా అబ్షాలోము దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్షాలోము దగ్గరికి వెళ్ళి అబ్షాలోము దగ్గర నిలబడ్డాన్ని ఏం చేయగలదు? ఇంకా ఎవరు న్యాయం చేయగలరు? ఒక రాజు వంశంలోనే ఇంత దారుణమైన పాపం జరిగింది. ఎవరో బయట వ్యక్తులకు భయపడాలి, కానీ ఇక్కడ సొంత కుటుంబంలో, సొంత బ్లడ్ రిలేషన్స్ లోనే వాళ్ళు ఏం చేస్తారు? వాడు చేస్తారంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎంత పాపము వారి ఇంట్లో ఉండాలో, వారి ఇంట్లో ఉందో అర్థం చేసుకోవాలి. దావీదు కుటుంబంలో ఎంత పాపంతో నిండుంది, ఎంత పాపంతో ఉంది కుటుంబంలో. అంతా ఎవరి మిస్టేక్? దావీదు చేసిన పాపం, దావీదు చేసిన పాపము అది ఎవరిలోకి వెళ్ళిపోయింది. అక్కడ చూడండి, తండ్రి కుమారులు కూడా ఆ పాపం చేస్తే మొదలు పెట్టారు. చూడండి 13:21 మనం చదువుకుంటే, ఇఫ్ యు రీడ్ 21 చూడండి, అక్కడ దావీదు వినంతా ఏం చేశాడు చూడండి. ఆ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడలు ఏమేయో మాట్లాడక ఊరకుండెను గాని తన సహోదరులకు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగయుంచెను. చూడండి, ఊరికేనే అసలు ఒక మాట కూడా అలేదు, అమ్నోను ఒక మాట కూడా అనలేదు దావీదు చేసినందుకు. ఆ రోజు ఆ కుమారుడికి ఏదైనా శిక్ష ఏదన్నా ఇచ్చుంటే అట్లీస్ట్ అబ్షాలోము అనేవాడు కొంచెము సాటిస్ఫాక్షన్, ఆ సాటిస్ఫాక్షన్ ఉండేది. అలా సాటిస్ఫాక్షన్ లాగా అయిపోయింది. ఇప్పుడు పగ అనేది ఉండిపోయింది. ఒక పగ తండ్రి చేసిన తప్పు తండ్రి ఒక తీర్పు చెప్పలేకపోయాడు. ఎందుకు చెప్పలేకపోయాడంటే అతనిలోనే ఒక పాపం ఉంది, ఆల్రెడీ ఒక పాపంలో ఉన్నాడు. ఇంకేమి తీర్పు చెప్పగలడు? నేనేం తీర్పు చెప్పగలను? నాలోనే ఒకసారి మనం చేసిన పాపం వల్ల ఏమవుతుందని మనము చెప్పలేము, మనం ముందుకు వెళ్ళలేము, మనం ఆగిపోతాం, పరిస్థితులు ఆపేస్తే మనకి నేను కూడా అదే తప్పు చేసి ఒక్కోసారి మనకి అది గుర్తొస్తాయి. అయ్యో నేను అక్కడ పడిపోయిన దాంట్లో ఇంకేం చేయగలను అనుకుంటాం. దావీదు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. అదే పరిస్థితిలో ఒకసారి ఆల్రెడీ పాపం, ఈ పాపం నుంచి నేను ఎలా తీర్పు చెప్పగలను ఈ అమ్నోను విషయంలో అని. అది దావీదు ఒక వైపు నుంచి ఇబ్బంది పెడితే, ఒక వైపు ఏమో అబ్షాలోమును ఏం పెట్టుకున్నాడు? ద్వేషం పెట్టుకున్నాడు. పగ ఆ పగతో నిండి ఉన్నాడు. అది చంపాలని పగతో ముందుకు వెళ్ళాడు, పగతో వెళ్ళిపోయాడు. He was failed. David was a failure in his judgment. Was a failure. ఆ రోజుని దేవుని సన్నిధిలో తీసుకెళ్లి ప్రార్థించి ఏదో దేవుడి దగ్గర నుంచి అడిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక మార్గము. చూడండి, అబ్షాలోమును ద్వేషం పెంచుకున్నాడు, ఆ ద్వేషంతో ముందుకు వెళ్ళిపోయాడు. చూడండి, ఆల్రెడీ ఇంకా ఒక పార్టీ అరేంజ్ చేశాడంటే కింద భాగంలో మనం చదువుకుంటే ఒక పార్టీ అరేంజ్ చేశాడు. ఒక పార్టీ అరేంజ్ చేసి ఆల్రెడీ 2 years అయిపోయింది. 2 years తర్వాత ఒక పార్టీ అరేంజ్ చేశాడంటే అబ్షాలోము అందరినీ ఇన్వైట్ చేశాడంటే, ఈవెన్ దావీదును కూడా ఇన్వైట్ చేశాడు. అందరు రాజుని అందరినీ ఇన్వైట్ చేశాడు. అక్కడ అమ్నోను కూడా ఇన్వైట్ చేశాడు, నువ్వు కూడా రా అని చెప్పి అక్కడ ఇన్వైట్ చేసినాడు. అందరూ పార్టీకి వచ్చినట్టు. పార్టీకి తగ్గలే అక్కడ దాసులకి, సర్వెంట్స్ కి, సేవకులకి అక్కడ ఒక ఇంటి ఇచ్చాడంట. భక్తులో ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? అతన్ని అంతం చేసేయండి, చంపేయండి అన్నాడంట. అలాగే అబ్షాలోము చెప్పినట్టే వారు ఏం చేశారు? చంపేశారు. అమ్నోను చంపేశారు. అక్కడ అమ్నోను అక్కడ చచ్చిపోయాడు. Yes, he ordered to kill them. 28 చదువుకుంటే 28 మనం చదువుకుంటే అక్కడ రాయబడుతుంది ordered his man. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషమై ఉండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయుడని చేసేయండి, అంతం చేసేయండి, చంపేయడానికి ఆ రోజుని చంపించేశాడు. ఇంకా రెండో కుమారుడు, రెండో గొర్రె చనిపోయింది. దావీదు పలికిన మాట 4 గొర్రెలు అన్నాడు. అలాగే 2 గొర్రెలు చచ్చిపోయినాయి. చూడండి, ఏదైతే పలికాడో, నోటితో పలికాడో అదే జరిగిపోయింది. చేసిన పాపం ఒక్కోసారి అంటాం, ఒక్కోసారి మనమే అనేస్తాం. అమ్మ మీద ఒట్టంటాం, నాన్న మీద ఒట్టంటాం, వారి మీద వీరి మీద అంటాం. మనం అనుకుంటున్నాం అది మనం పలికే మాట అది కౌంట్ అవుతుంది. జాగ్రత్త, మనం ఏదో అనుకుంటాం అది కౌంట్ అవుతుంది అనుకుంటున్నాం. మనం ఈ రోజు అది పలికితే
అది జీవితంలో జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. మనం చాలా జాగ్రత్త. మనం దేవుని బిడ్డలమై ఉన్నప్పుడు, మనం దేవుని బిడ్డలుగా ఉన్నామంటే దేవుడు మనము పలికి ప్రతి మాట ఆయన గమనిస్తాడు, చూస్తాడు, వింటాడు. సో నువ్వు పలికే మాట నీ జీవితం అది జరుగుతుంది. అందుకని పెద్దలు అంటారు అనొద్దంటారు, నువ్వు ఆ మాట పలకూడదు అంటారు. పలికితే నీ జీవితం అదే జరుగుతుంది. ఇక్కడ దావీదు పలికేస్తాడు, పలికితే కోపములు అనేసాడు, అది జీవితంలో అప్లై అయిపోయింది. ఇప్పుడు రెండో కుమారుడు కూడా చనిపోయాడు. ఎంతో బాధతో ఉన్నాడంటే దావీదు పోగొట్టుకున్నాడు ఇద్దరు కుమారులు. ఆల్రెడీ మనం చూస్తే ఒకరి వెనకాల ఒకరు చనిపోతున్నారు. ఆల్రెడీ ఒక కుమారుడు చనిపోయాడు, చాలా దుఃఖించాడు. ఇప్పుడు మళ్ళీ అమ్నోను చనిపోయాడు, చాలా దుఃఖించాడు. చూడండి, ఇంకా అక్కడ పారిపోయాడంట. పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. తాతయ్య కూడా రాజ్యవంశమే, రాజమహలే. అక్కడ రాజవంశంకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయాడు. చాలా దినాలు ఉండిపోయాడు అక్కడ. 2 years అక్కడ ఉండిపోయాడు. అప్పుడు ఓయేబు ద్వారా అప్పుడు మెసేజ్ పంపించారు, స్క్రిప్ట్ తను పంపిస్తారు అనమాట. నేను రావాలి, నేను మళ్ళీ నా తండ్రి దగ్గరికి చేరుకోవాలని చెప్పి ఉత్తరాలు మెసేజ్ మీద మెసేజ్ పంపిస్తే అసలు కమాండర్ ఏం చేశాడంటే ఒక స్క్రిప్ట్ రాసి, ఒక స్క్రిప్ట్ గా తయారు చేసి ఒక విధవరాల్ని ఏం చేశాడంటే రాజు దగ్గరికి పంపిస్తాడు. ఒక విధవరాల్ని, ఆ విధవరాలు వెళ్ళి మాట్లాడుతుంది అనమాట. ఇక్కడ రెండో సమయాలు మనకు కనపడుతుంది. 14-11 నుంచి మనకు ఆ స్టోరీ కనపడుతుంది. అక్కడ జరిగిన స్టోరీ అంతా అక్కడ రాయబడి ఉంది. ఆ విధవరాలు పంపిస్తాడు. ఆ విధవరాలు వెళ్ళి అక్కడ ఒక స్టోరీ చెప్తుంది. ఆ స్టోరీ ఏంటంటే, నాకు 2 కుమారులు ఉన్నారయ్యా, రాజుగారితో చెప్తున్న మాట. నాకు 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఇద్దరు కొట్టుకున్నారు. కొట్టుకొని ఒక కుమారుడు చనిపోయాడు, ఒక కుమారుడు బ్రతుకున్నాడు. ఇప్పుడు ఈ కుమారుడు బ్రతుకున్నాడు, నాకు ఒకే కుమారుడు. ఈ కుమారుడు కూడా లోకం చంపేయాలనుకుంటున్నారు. ఇప్పుడు నా ఈ కుమారుడు చచ్చిపోతే నాకు ఇంకెవరు లేరు అని చెప్పి రాజుగారి దగ్గర ఏడుస్తుంది. ఇది ఒక స్క్రిప్ట్ ఏడుస్తుంటే అప్పుడు రాజుగారు అన్నారు, అమ్మా నువ్వు వెళ్ళు, నీ కుమారుడిని ఎవరు ఏమా నేనున్నాను, నేను అండగా ఉంటాను, నేను కాపాడుతాను నీ కుమారుడు అంటే. అప్పుడు అంటనమాట మరి రాజుగారికి కూడా కుమారుడు ఉన్నారు కదా, మరి ఆ రాజుగారి కుమారుని మరి ఎవరు క్షమిస్తారు? ఇప్పుడు నా కుమారుని మీరు క్షమించారంటున్నారు, మరి రాజుగారికి కూడా ఇంకో కుమారుడు ఉన్నారు కదా, అబ్సలోము కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుని మీరు క్షమించరా అని అడగానే వెంటనే రాజుగారు ఆ కుమారుని కూడా క్షమిస్తాను, తీసుకురండి అంటే తీసుకురా. కానీ అప్పుడు అంటాడు, ఇది నేను ఎవరు పంపించారు? కమాండర్ ఎవరు పంపించాడా? ఎవరు పంపించారు? నాకు తెలుసు. దావీదు చాలా వివేకం కలవాడు, అన్ని తెలుసు దావీదుకి. పంపించాడు కదా స్టోరీలో. వెంటనే అవునయ్యా అనగానే సరే అబ్సలోముకి ఛాన్స్ ఇస్తున్నాను రమ్మనండి, కానీ నా దగ్గరికి రాకూడదు, మొహం చూపించకూడదు, దూరంగా ఉండాలి, ఎటువైపు నా దగ్గరికి రాకూడదు, నా దగ్గర నిలబడకూడదు అని చెప్పి ఒక వాడు. అలాగే అబ్సలోము చేరుకున్నాడు, కానీ తండ్రి నుంచి చాలా దూరంగా ఉన్నాడు. కానీ తండ్రి నుంచి దూరంగా ఉన్నాడు. 2 సమయాలు మనం చదువుకుంటే 14-28 చదువు. 28 చదువు. అప్పుడు రాజు యోవాబుతో ఇలాగ సెలవిచ్చెను, ఆలకించుము, నీవు మనము చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను. తర్వాత యవ్వనుడగు అబ్షాలోమును రప్పింపమని అతడు సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజువగు నీవు ఈ దాసుడమైన నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవగు నీ వలన నేను అనుగ్రహము పొందితినని నాకు తెలుసునని చెప్పి లేచి. ఇక్కడ చూడండి, అప్పుడు వచ్చేది ఆల్రెడీ మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ చాలా దినాలు ఉండిపోయిన తర్వాత ఇంకా జవాబు రాలేదు, తండ్రి నుంచి జవాబు లేదు. దావీదు దూరం పెట్టాడు అబ్షాలోము, ఇక తండ్రి దగ్గర రా. ఇంకా చూడండి పగ అనేది పెరిగిపోయింది. ఇంకా ఇప్పుడు అమ్నోను చనిపోయాడు, ఇప్పుడు నక్షత్రం ఎవరు? దావీదే. ఇప్పుడు దావీదు ఇంకా దూరం చేసుకున్నాడు, ఇంకా పగ ఇంకా పెరిగిపోయింది, తండ్రి మీద ఇంకా పగ పెరిగిపోయింది. ఇంకా నేను రాజు అయిపోవాలని చెప్పి ఇంకా ఆ తలాంపు లైన్లోకి వచ్చాడు. ఒకటిని అంతం చేశాడు, సొంత తమ్ముడిని అంతం చేయించాడు. ఇంకా నెక్స్ట్ తండ్రి మీదకి వెళ్ళాడు. చూడండి ఎలా పగ ఎలా పెరిగిపోతుందో చూడండి. తండ్రి మీద నుంచి పగ చూడండి. తండ్రి చేసిన తప్పు, చేసిన పాపము, ఆ పాపము ఎలా మారింది? ద్వేషంగా మారింది. ద్వేషం నుంచి ఇప్పుడు చంపేయాలంత దాకా వచ్చేసింది. అర్థం చేసుకుంటే ఇప్పుడు కనుక్కున్నాడు, రాజ్యానికి ఎలాగైనా చేరుకోవాలని చెప్పి వాటిని ఓయేబుకి మళ్ళీ ఒక మెసేజ్ పంపిస్తాడు, రా నన్ను కాపాడు, నన్ను మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి, తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళు అన్నప్పుడు అప్పుడు అంటాడు, లేదు ఎట్టి పరిస్థితుల్లో నేను తీసుకువెళ్ళను, ఇంకా అయిపోయింది. నువ్వు రాజ్యానికి రావాలనుకుని రాజ్యాన్ని తీసుకొచ్చాను తప్ప ఇప్పుడు దావీదు దగ్గర తీసుకెళ్లాలంటే నా వల్ల కాదు అన్నాడు. ఇంకా రావట్లేదు, ఇగ్నోర్ చేస్తున్నాడని ఇంకేం చేస్తాడు అబ్షాలోము? ఒక పొలం ఉంది, ఆ పొలాన్ని ఏం చేస్తారు? అంటించేస్తారు, మంట పెట్టించేస్తారు.
ఇంకా ఆ మంటను చూసి ఓ అబ్సాలోం చేశాడా అని చెప్పి మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్తాడు అబ్సాలోం. ఏంటి ఈ దారుణం ఏంటి అని అడగగానే ఆడు అంటాడు, నాకు చెయ్యి ఈ పని చేయమంటాడు. ఈ పని చేయమన్నప్పుడు ఏం చేస్తాడు, సరే నువ్వు చెప్పినట్టే నేను చేస్తానని చెప్పి ముందుకు వెళ్తాడు అనమాట. సో ఓపు కూడా సపోర్ట్ చేస్తాం మొదలు పెడతాడు. ఓయపు సపోర్ట్ చేస్తాం మొదలు పెడతాడు. ఇలా స్టోరీ కోసం ఇంకా అబ్సాలోం చూడండి ఎలా పడిపోయాడు, చూడండి జీవితంలో ఎలా పడిపోయాడు. తండ్రి చేసిన పాపం వల్ల, ఒక తప్పు వల్ల ఒక డిసిషన్ తీసుకోవాలి. ఆ డిసిషన్ ఎక్కడ తీసుకెళ్ళి చూడండి, కుమారుడి జీవితము నాశనం అయిపోలే చేశారు, నాశనం అయిపోయి. అబ్సలోముకి అర్థం ఏంటో తెలుసా? సమాధానమే కాదు, సమాధానానికి తండ్రి అంట. సమాధానానికి తండ్రి అంట. అంటే సమాధానానికి తండ్రి అంటే అబ్సలోము ఎలా ఉండాలి, ఎలాంటి పరిస్థితిలో ఉండాలి అంటే రాజ్యానికి సమాధానం తీసుకురావాలి. కానీ సమాధానం తీసుకొచ్చే వ్యక్తిలాగా ఉన్నాడా? లేడు. పగతో నిండి ఉన్నాడు. నువ్వు సంతోషంగా ఉంటే, నీ హృదయం శుద్ధిగా ఉంటే, సంతోషంగా ఉంటే నీకు సమాధానం తీసుకొస్తానని నువ్వు ట్రై చేస్తావు. కానీ ఇక్కడ పగతో నిండి ఉంది, పగంతా నిండిపోయి ఉంది, కోపంతో ఉన్నాడు, రాజ్యాన్ని దక్కించుకోవాలనుకొని అలాంటి పరిస్థితులు అతను ఉన్నప్పుడు ఇక సమాధానం ఎక్కడ ఉంటుంది? సమాధానానికి తండ్రి అంటే అలాంటి ఆ జీవితం నాశనం అయిపోయింది, కంప్లీట్ గా నాశనం అయిపోయింది. ఇప్పుడు 15:1 చదువుకుంటే, 2 సమయాలు 11:15 చదువుకుంటే, ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి, చూడండి ఒక రథం తయారు చేసుకున్నాడంట, గుర్రాలు ఉన్నాయంట, మిగతా ఇంకా చూడండి ఆయన ముందంట ఎంతమంది వెళ్తున్నారు? తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది 50 మంది ఉన్నారంటే ముందు పరిగెడతారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా సీఎం కారు వెళ్తుంది అనుకోండి, ఆ సీఎం కారు ముందు ఎన్ని కార్లు ఉంటాయి మనకు తెలియదు. 5 కార్లు ఉండొచ్చు, 10 కార్లు వెళ్ళచ్చు. ఆ వెనక ఇంకొక 5 కార్లు ఉంటాయి, 6 కార్లు ఉంటాయి. అది సీఎం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. అంటే సీఎం వస్తున్నాడని అదే కాదు. ఆ రోడ్ అంతా ఎవరు ఉంటారు? పోలీసులు ఉంటారు. పోలీసులు ఇటు ఇక్కడ ఒకడు ఉంటాడు, అక్కడ ఇంకా ఎండ దాకా సీఎం ఎక్కడ దాకా వెళ్తాడు, ఎండ దాకా ఎవరుంటారు? పోలీసులు ఉంటారు. ముందే పరిగెట్టేస్తారు, అంతా రోడ్ అంతా క్లీన్ చేస్తారు. అక్కడక్కడ పోలీసులు ఉంటారు. ఇట్ సైడ్ అట్ సైడ్ వాళ్ళు కైట్ చేస్తారు. ఇక్కడ అబ్షాలోము చూడండి క్రియేట్ చేసుకుంటున్నాడు, అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్నాడు. అంటే అబ్షాలోము గుర్రం వస్తే రథం రాగానే ఎంతమంది పరిగెడుతున్నారంట? 50 మంది పరిగెడుతున్నారంట. ఇప్పుడు చూస్తున్నారు అందరూ అబ్షాలోము వస్తున్నారు. చూడండి ఆయనకాయనే క్రియేట్ చేసుకున్నాడు, ఆయనకాయనే అవేర్నెస్ తెచ్చుకున్నాడు, ఆయనకాయనే నేనే రాజుని అని చెప్పి జనాల్లో ఒక ప్రభావం తీసుకొస్తున్నాడు, ఒక ఇంపాక్ట్ తీసుకొస్తున్నాడు. యు వాంట్స్ టు క్రియేట్ దట్. ఆ క్రియేషన్ లోకి వెళ్ళిపోయాడు చూడండి. అసలు అబ్షాలోము అంత తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రాజు అతనే, అబ్షాలోమే రాజు అవ్వాలి. నెక్స్ట్ ఈజ్ ద నెక్స్ట్ కింగ్. బట్ అతను ఏం చేసింది? అతనిలో ఉన్న పాపము ఏం చేసింది? కంప్లీట్ గా దారి మార్చేసింది. ఇట్ చేంజ్ ఎవ్రీథింగ్. ఎస్, ఒకసారి చూడండి 14:20 చదవండి. 14:20 చూడండి. 14:20 ఒకసారి చదవండి. ఇశ్రాయేలీయులలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడును లేడు. అంతగానంటండి, ఒక్కడు కూడా లేడంట. అంత అందం ఉందండి. అందం కూడా చూడండి ఎలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఎవరేస్తున్నాడు. ఇంకా కింద బాగా చదవమ్మా. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని అరికాల నుంచి తల దాకా ఒక్క డిఫెక్ట్ కూడా లేదండి. ఒక డిఫెక్ట్ కూడా అంటే ఒక డిఫెక్ట్ అంటే కూడా డిఫెక్ట్ లేకుండా ఉన్నాడంట. అరికాల నుంచి తల దాకా ఒక డిఫెక్ట్ లేకుండా పుట్టిన కుమారుడు అంట. అంత అందగాడంటే, అంత అందగాడు. అలా ఇశ్రాయేల్లోనే లేదంటే అర్థం చేసుకోండి. ఇశ్రాయేల్లోనే లేదంటే ఎవరు అంటే దావీదు కంట అందగాడు అంటే. దావీదు కంట he was one of the handsome person. Bible clearly says and చదువు కింద. తన తల వెంట్రుకలు భారంగా ఉన్నందున, తల వెంట్రుకలు అంటే భారంగా ఉన్నాయంట. తల వెంట్రుకల కోసం మాట్లాడితే ఇప్పుడు తల వెంట్రుకలు అంటే అందరికి వెంట్రుకలు కావాలని కోరుకుంటారు. 6 years బ్యాక్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, క్రిస్టియన్ ఫ్రెండ్. అతనికి చుట్టంతా ఊడిపోయింది. మ్యారేజ్ చేసుకోవాలేమో అర్థం కాదు. మ్యారేజ్ చేసుకోవాలరా అన్నాడు. సరే మ్యారేజ్ చేసుకోవాలి, జుట్టు లేదు దాని మీద. పాపం ప్రొఫెసర్ గా చేస్తున్నాడు, ఒక మంచి కాలేజ్ లో ప్రొఫెసర్. జుట్టు లేదు. ఇప్పుడు అయినా
ఓన్ ఫ్యామిలీ మెంబర్సే, కానీ అందుకని అందరూ చూస్తారు చుట్టూ లేదంటే మరి ఏమనుకుంటారు, ఏజ్ ఎక్కువ కనపడుతుంది, ఆ ఏజ్ ఏమో తక్కువే కానీ చుట్టూ లేదు, చుట్టూ లేనందుకు ఏజ్ ఎక్కువ కనపడుతుంది, ఏం చేయాలి? వెంటనే ఓ రోజు నన్ను ఫోన్ చేసి మామ అన్నాడు, రా అన్నాడు. ఎక్కడికి రా, వెళ్ళడు రా అంతే, నాకు సపోర్ట్ కొండ తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? మాదాపూర్ తీసుకెళ్ళిపోయాడు. మాదాపూర్ డాక్టర్ అప్పుడు తీసుకెళ్ళి తోడుగా రమ్మన్నాడు కదా, వెళ్ళిపోయాడే. మరి నువ్వు బయట కూర్చోరానండి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లోపల తీసుకెళ్తాను. మామ నేను ఒక 1 hour 2 hours బయటకు వచ్చేస్తాను, బయటకు వచ్చాను. సరే ఎలా చూద్దాం అంటే అక్కడ టీవీ స్క్రీన్లు ఉన్నాయి, ఆ స్క్రీన్లు అన్ని చూపించేస్తున్నారు, హెయిర్ అలా ట్రాన్స్ప్లాంట్ చేయాలని చేయాలి మొత్తం. అప్పుడు తీసుకెళ్ళి 2 hours లోపల పెట్టారే. 2 hours లోపల ఏం చేశాడో తెలియదు, బయట మాత్రం లోపల అంతా డ్రెస్ చేశారు, సర్జరీ చేసిన డ్రెస్లోనే చేశారు. ఆ డ్రెస్లలో లోపల భయపడిపోయి ఏంటి చేస్తారా అని. నేను ఒక్కటే ఉన్నాను, ఎవరు తల్లిదండ్రులు ఎవరు లేదు, ఏమన్నా అవుతే ఎవరు తెలుసు. లోపలికి వెళ్ళి బయట తీసుకొచ్చినప్పటికీ ఇదంతా రక్తమే, అంతా రక్తమే. అది ఇదంతా ఏంట్రా అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, పొడిసేసారు. ఇప్పుడు అంతా పొడిసేస్తారు మొత్తం. ఫోటో లేదు, అది ఉంది, ఎప్పుడైనా వీలు కుదిరితే ఫోటో చూపిస్తాను. మొత్తం తనంతా పొడిచేసారు, అంతా బ్లడ్. ఏంట్రా ఏంటి బ్లడ్ అంటే అంతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇది. ఒక దాదాపు ఒక నెల పట్టింది. ఇంటి వచ్చి దానికి మళ్ళీ క్రీములు, కానీ మళ్ళీ ఇంకా దానికి కావాల్సిన మెడిసిన్స్, ఇంకా అన్ని చాలా ఇచ్చేసారు. పెద్దకి ఒక బ్యాగ్ తెచ్చుకున్నాడు, ఇదంతా అప్లై చేయాలి, రోజు నుంచి అప్లై చేయాలి, మింగాలి, చెయ్యాలి. ఆ హెయిర్ అది నిలబట్టుకుంటాకి దాదాపు ఏదో అది చేశాడు. వచ్చేసినాయి, నేను ఇంటర్వ్యూలు వచ్చేసినాయి. కానీ ఇప్పుడున్న ఏదో తెలియదు, కానీ మ్యారేజ్ మాత్రం ఫుల్గా కనపడ్డాడు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే చూడండి, ఎంట్రికల కోసము జనాలు ఇంత ఇదిగా వెళ్తున్నారు. ఇక్కడ అంతా అప్సలంతో భారం అయిపోయిందంటండి. అంటే ఎంత భారం అయిపోయింది, ఎంత ఒత్తుకుందో చూడండి, ఆ ఎంట్రికలతో నిండిపోయి ఉందంట. ఎస్ కింద చదవమ్మా. తన తల వెంట్రుకలు భారంగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. కొలుస్తున్నారంటే మా ఇంటికి ఊర్లో సైకిల్ మీద కూడా వస్తాడు మాట, విగ్గిలు పట్టుకుని సైకిల్ మీద వెళ్తా ఉంటాడు. విగ్గిలు కొంటాము, విగ్గిలు ఇస్తామంటాడు. అలా వెళ్తాడనమాట. వాడు ఏం చేస్తాడంటే రాగానే మీ ఇంట్లో ఏమైనా బాగా ఇంటర్వ్యూ ఉంటే ఇవ్వండి అంటాడు. అది తీసుకెళ్ళి తోపేస్తాడు. అది తోపు వేసి ఆ ఇంటర్వ్యూలు తీసుకుని వాడు ఏం చేస్తాడంటే ఇంకా సవర్ ఇస్తాడు. మళ్ళీ ఎవరికి పెట్టుకోవాలి. దాంట్లో కలర్స్ కూడా చాలా ఉంటాయి, చాలా మంది పెట్టుకుంటారు. ఇప్పటికి నేను అనుకోకండి, అందరూ చాలా మంది ఇక్కడ రాగుంటాయి. ఇటు జడలు వేసుకుంటారు, చక్క వేసుకుంటారు, జడలు ఇక్కడ దాకా పెట్టుకుని ఆఖరికి విక్. లేడీస్ ఎక్కువ పెట్టుకుంటారు, లేడీస్ ఎక్కువ పెట్టుకుంటారు. సో ఇక్కడ అంటే వెయిట్ చేస్తున్నారంట. ఆ వెయిట్ చూస్తారంట ఎంత వస్తుందంట వెయిట్ 200. అబ్బో, అది చూసాట కింద చదవమ్మా. అబ్షాలోమునకు 3 కుమారులు, తామారు అనునకు కుమార్తె. సో అది కొంత అంత వెయిట్ వచ్చింది అన్నాడు. అంత వెయిట్ కలిగి అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ ఏం తెలియజేస్తున్నాడు, అంత అందగాడు, అంత ఎంట్రికలతో కలిసి అంత అందంగా దేవుడు తయారు చేస్తాడు. అంటే రాజ్యంలో ఒక రాజుకి ఉన్నంత క్వాలిటీస్ అతనిలో ఉన్నాయంటున్నాడు దేవుడు. కానీ చూడండి ఏమైంది, ఆయన తండ్రి చేసిన పాపం వల్ల ద్వేషము అసూయ పెంచుకొని అది పాపంలో వెళ్ళిపోయాడు, పాపంలో వెళ్ళిపోయాడు. సో ఇక్కడ మనం చూస్తే కాలు నుంచి తల దాకా అందగాడు. అంటే అక్కడ పరలోకంలో కూడా అలాంటి అందగాడు ఒకడు ఉన్నాడు, లూసిఫర్ కూడా అందగాడే అంటున్నాడు దేవుడు. అందగాడే, వాడి కింద కాలు నుంచి తలదేకా అందగాడే. అందం అంటాం, మెరిసిపోయేవాడంట, వజ్రాలతో మెరిసిపోయేవాడు అంటాడు. అంత అందగా దేవుడు తయారు చేసుకున్నాడు లూసిఫర్ని తయారు చేసుకుని పరలోకంలో పెట్టుకుంటే వాడికి ఏమొచ్చింది, జలసి వచ్చేసింది. ఆ రాజ్యంలో నేను కూడా సింహాసనం మీద కూర్చోవాలని ఆయనకి ఆశ కలిగింది, గర్వం వచ్చేసింది. ఇంకా ఆ గర్వంతో ఏమయ్యాడు, నా అంత అందగాడు ఎవ్వడో లేడు అనుకున్నాడంట. ఆశించాడు, అంత అందం ఇచ్చాడండి దేవుడు లూసిఫర్కి. అని ఏమయ్యాడు లాస్ట్కి,
సో సొలొమోన్ కూడా కింద నుంచి పై దాకా అందగాడంటే అర్థం చేసుకుని ఒక లూసిఫర్ లాగా మారిపోయాడు. అందము చూడండి మొత్తం మార్చేసింది. చూడండి ఇక్కడ ఏం చేశాడు, అక్కడ 15లోనే కింద చదువుకుంటే ఇంకా గేట్ దగ్గర వెళ్ళి కూర్చునేవాడు అంటే అక్కడ రాజ్మహల్కి అక్కడ గేట్ ఉంటుంది కదా, గేట్ దగ్గరికి వెళ్ళి నిలబడేవాడంట. ఆ గేట్ దగ్గర నిలబడినప్పుడు ఏం చేసేవాడంటే ఎవరికైనా జీవితంలో ఏదైనా ఒక కేసు వచ్చింది అనుకోండి, ఒక కేసుతో వెళ్ళినప్పుడు ఈ అబ్సలోమోన్ ఏం చేసేవాడంటే వాడిని పట్టుకునేవాడంటే గేట్ దగ్గర పట్టుకుని అసలు నీ ప్రాబ్లం ఏంటి అది ఆయనే అడిగేసేవాడంట. అండి నీ ప్రాబ్లం ఏంటని చెప్పి ఎంచకనంట భుజం మీద చేతులేసి వారిని ముద్దు పెట్టుకునేవాడంటండి. ముద్దు పెట్టుకుని వాళ్ళు ప్రాబ్లం వింటూ మొదలు పెట్టాడంట. అంటే వాడు ఏం చేస్తున్నాడంటే దోచుకుంటున్నాడు, వాళ్ళ హృదయములను దోచుకుని ఏం చేశాడంట, ఆయన వైపు తిప్పేసుకున్నాడు. అతని వైపు తిప్పుకున్నట్టు గ్రంథం మాకు తెలియజేస్తుంది. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. నువ్వు పల్యూట్ చేస్తావు కంప్లీట్ గా. అపవాది కూడా అదే చేస్తాడు కదా. సామెతలు 6:19 మనం చదువుకుంటే, సామెతలు 6 Proverbs 6:19 chapter 19th verse మనం చదువుకుంటే, సామెతలు 6:19 చదవమ్మా. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములతో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. ఏం చేస్తారు? లేని దాన్ని పుట్టిస్తారు వీళ్ళు. ఇక్కడ అబ్సలోము కూడా అదే చేస్తున్నాడు, లేని దాన్ని పుట్టిస్తున్నాడు. వాళ్ళు ఒక ఆశ పుట్టించాడు. జనాన్ని ఒక ఆశ పుట్టించి ఆయన వైపు అందరినీ లాక్కున్నాడు, ఆయన వైపు లాక్కున్నాడు. నెక్స్ట్ రాజు నేనే రాజుని అవ్వబోతున్నాను. మీకు నీ తీర్పు నేనే చెప్తా. ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. యు కమ్ టు మీ అని చెప్పి వాళ్ళందరినీ ఏం చేశారంట, ఏకం చేస్తున్నారు. ఇక్కడ చూడండి 4 చదువు 15:4 రోజు నేను ఈ దేశమును న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు. అతడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదనని చెప్పుచూ వచ్చెను. అప్పుడు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాసునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొనొచ్చు వచ్చెను. బిహేవియర్ మారిపోయింది. ఎంతో ప్రేమతో భుజం మీద చెయ్యేసి లేకపోతే చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుంటే, అసలు ఎవరిని నమ్మకం, ఎవరు నమ్మకండి, ముద్దు పెట్టు. వాళ్ళని మోసం చేస్తారు. ముద్దే వాళ్ళని ఏం చేస్తుంది, దూరం చేసేస్తుంది. ఒక ముద్దు ఇక్కడ ముద్దు పెట్టుకుని ఏం చేశాడంట, దగ్గర చేసుకున్నాడు. అలాగా అనేక మందిని ఏం చేశాడంట, ఆయన వైపు తిప్పుకున్నాడు. అపవాది అదే చేస్తున్నాడు. అపవాది దూరం చేస్తాడు, లేని మాటలు తీసుకొచ్చి నమ్మించి దూరం చేస్తాడు. అబ్సలోములోకి అపవాది వచ్చి ఈ పాపం చేస్తా మొదలు పెట్టాడు. అక్కడ రాజ్యంలోకి వెళ్ళని కూడా ఆపేస్తాడు. ఆ జనాన్ని ఆపేసి ఆయనే తీర్పు చెప్పడం మొదలు పెట్టాడు. నేనే న్యాయాధిపతిగా నిలబడ్డాడు. ఇంకా నేనే రాజుని అయిపోతానని ఆయన ప్రకటించుకున్నాడు. నెక్స్ట్ అదే ఆయన ప్రకటించుకున్నాడు. ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. చూడండి ఇక చూస్తే చేసిన ప్రతి పనిలో ఆయన చేయలేదు, ఎవరిని పంపించాడు, ఆయన పని వారితో చేపించాడు. చూడండి 2 సమయాలు 13:28 మనం చూస్తే 13:28 చూస్తే అక్కడ ఎవరిని పంపించాడు, అంతలో అబ్సలోము తన పనివారిని పంపించాడు, పనివారితో చేపించాడు. మళ్ళీ 14:30లో అబ్సలోము తన పనివారిని పంపించాడు. మళ్ళీ 15:10లో అబ్సలోము మీరు బాకానాదము వినున్నప్పుడు అబ్సలోము హెబ్రోనులో ఏడ్చున్నాడని పనివారిని అక్కడ కూడా పనివారిని పంపించారు. అంటే చూడండి ఆయన అధికారం తీసుకొని పనివారి చేత అన్ని చేపించాడు. సాతానుడు ఎప్పుడు అది ఒక్కడే చేయడు. ఆయనకున్న పడిపోయిన దూతల వరకు దానితో ఇంకా దూతలు ఉన్నాయి, ఆ దూతలను పంపిస్తాడంట, అన్ని చేపిస్తాడంట. ఎన్ని ఈస్ ద క్రియేటర్, హీ వాంట్స్ టు డూ ఎవ్రీథింగ్. ఏం క్రియేటర్? పాపం క్రియేటర్. పాపాన్ని ఎలా క్రియేట్ చేయాలో దానికి బాగా తెలుసు. కొత్త పాపాలు ఎలా తీసుకురావాలో కూడా దానికి బాగా తెలుసు. ఆ కొత్త పాపాలు తీసుకొచ్చి జనాల నుంచి దూరం చేస్తాడు ఆ అపవాది. చూడండి దూరం. ఇంకా చూడండి ఇంకేమైంది, ఇంకా 4 years అబ్సలోము ఏమైపోయాడు, 4 years అనే ట్రైల్ లో ఉన్నాడు. ఇంకా ప్లాన్ వేసుకున్నాడు, ఇంకా నేను రాజుని అయిపోవాలి,
అని నిలబడి హెబ్రోన్కి వెళ్ళిపోయాడు. హెబ్రోన్లోకి వెళ్తాకన్నారు. ఎందుకు హెబ్రోన్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాడు? దావీదు కూడా రాజు అయింది ఎక్కడి నుంచి? హెబ్రోన్ నుంచి రాజు అయ్యాడు. హెబ్రోన్ దేశం నుంచి ఆయన రాజు అయ్యాడు. అందుకనే హెబ్రోన్ పట్టణం కదా, హెబ్రోన్ నుంచి ప్రకటించేసుకున్నాడు, అంటే రాజుగా ప్రకటించేసుకున్నాడు. ఇంకా రాజు అయిపోయాడు. ఇంకా అక్కడ చూడండి, దావీదు కూడా ఏమి చేయలేకపోయాడు. అబ్షాలోము అని ఏమి చేయలేకపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేముకి వెళ్ళినప్పుడు దావీదు ఏం చేశాడు? అక్కడి నుంచి పారిపోయాడు. దావీదు పారిపోయాడు. దావీదు పిల్లలు వారి కుటుంబం అందరితో అక్కడి నుంచి పారిపోయినట్టు గ్రంథం మనకు తెలిసి ఈ వెంట అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే చూడండి, దావీదు కుమారుని ఎంతలా ప్రేమించి నాకు అర్థం చేసుకోవాలి. అబ్షాలోముని అంత తప్పు చేసినా, చంపాలని అనుకున్నా కానీ దావీదు క్షమించాడు. ఒకసారి ఆలోచించుకోవాలి. సౌలుకి దావీదు దొరకలే. దావీదుకి అస్సలు దొరకలే. సౌలు చంపాలని చాలా ట్రై చేశాడు కానీ దావీదు మాత్రము దొరకలే. సౌలుకి దొరకలేని దావీదు కుమారుడికి దొరుకుతాడా? అది దొరకడు, అస్సలు దొరకడు. అక్కడి నుంచి పారిపోయాడు. కుటుంబం తీసుకుని అక్కడి నుంచి పారిపోయినట్టు గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ వెంట దావీదు చూడండి, కుమారుడి విషయంలో చాలా చాలా ఆలోచించాడు. దావీదు కుమారుని రక్షించాడు, అబ్షాలోముని రక్షించాడు. అబ్షాలోము పడిపోయాడు. జీవితంలో అంతా నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు రాజు గారిని ఆ గర్వం తెచ్చేసుకున్నాడు. ఆ గర్వంతో ఉన్నాడు. ఇప్పుడు గర్వంతో ఉన్నాడు. చూడండి, పాపం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందో చూడండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ పాపము ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోయింది. జీవితం నాశనం అయిపోయేదాకా తీసుకొచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి 15:30 చూడండి, 2 సమయాలు 15:30 చదువుకుంటే, అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తన తల కప్పుకొని బాధతో ఎక్కడికి వెళ్ళాడంట? ఒలీవ కొండలో. అక్కడికి వెళ్ళి ఒలీవ కొండ చెట్టు, ఒలీవ చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్టుల మధ్యకి వెళ్ళి ఏడుస్తున్నాడంట. దావీదు గట్టిగా ఏడుస్తున్నాడు, మొరపెట్టుకుంటున్నాడంట. అయ్యో నా కుమారుడా, అయ్యో నా కుమారుడు అబ్షాలోము అని ఏడుస్తున్నాడంట. ఆ బాధతో ఉన్నాడు. ఆ బాధతో ఆడేసరి ఇదే ఒలీవ కొండ మీదకి ఎక్కి అదే ఒలీవ చెట్ల మధ్యన ఒకరు ఏడ్చారండి. ఎవరండి? యేసయ్య అక్కడ ఏడ్చాడు. ఎవరి కోసం ఏడ్చాడు? యెరూషలేము కోసం ఏడ్చాడు. అదే యెరూషలేము కోసం దావీదు కూడా ఏడ్చాడు. అదే రాజ్యం కోసం దావీదు ఏడ్చాడు. యేసయ్య ఈ యెరూషలేము కోసం ఏడ్చాడు. యెరూషలేము చూడు, ఈ యెరూషలేము దూరం వెళ్ళిపోతుంది, వారు మారరా అని చెప్పి యేసయ్య చాలా ఏడ్చాడు అంటారు. ఆ రోజున యేసయ్య ఏడ్చాడు కాబట్టి ఇప్పుడు ఈ రక్షణ మనలోకి వచ్చేసింది. ఈ రక్షణ మన మీదకి వచ్చింది. ఈ రక్షణతో మనం ఉన్నాం. ఎస్, గాడ్ హస్ ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఈ రక్షణ ఏదైతే ఉందో అన్నిటికీ ట్రాన్స్ఫర్ చేసేసాడు యేసయ్య. దట్స్ వై హి వాస్ దేర్, హి స్టూడ్ అవుట్ దేర్. దావీదు ఆ యెరూషలేము కోసం ఏడుస్తున్నాడు. ఎస్, హి వాస్ క్రైయింగ్ ఫర్ హిస్ సన్. ఎస్, అక్కడే చూడండి, షిమై అనే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అక్కడ చాలా కర్సెస్, అంటే దావీదా నువ్వు ఒక వేస్ట్ గాడు అని తిడతాం మొదలు పెట్టాడు. అక్కడ బెంజమిన్ గోత్రం నుంచి వచ్చాడు. అదే తిడుతున్నాడు భయంకరంగా. ఎందుకు బెంజమిన్ గోత్రం నుంచి? బెంజమిన్ గోత్రంలో ఎవరు వచ్చారు? సౌలు వచ్చాడు. సౌలు కుటుంబం నుంచి వచ్చాడు. ఆ బెంజమిన్ ఆ గోత్రం నుంచి ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, నువ్వు అసలు రాజువేనా? నువ్వు అసలు మంచోడువేనా అని ఇష్టం వచ్చినట్టు దావీదు మీద కూడా రాళ్ళు ఇస్తాడంటండి. అతను రాలేసరి మాటలు దావీదుని అన్నాడండి. మాటలు చూడండి, అది తట్టుకుని వెళ్తుంటే అప్పుడు అంటున్నాడు, అక్కడున్న అవన్నీ అంటున్నాడు, ఆ సైన్యంతో అంటున్నాడు, ఏమి చేయకండి, అతను ఏమి చేయకండి. ఒకవైపు చూడు, నా కొడుకి నన్ను చెప్పాలనుకున్నాడు. ఆయన అంటంలో తప్పు లేదు, ఆయన నన్ను అంటంలో తప్పు లేదు అని ఆ రోజు దావీదు నిలబడ్డాడు. అబ్షాలోముని చంపాలనుకుంటున్నాడు. ఎస్, ఇంకా చూడండి నెక్స్ట్ అబ్షాలోము చేసిన ఇంకా నెక్స్ట్ టార్గెట్ చూడండి. సాతాను ఎలా వెళ్తున్నాడు చూడండి. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాడు. నీ జీవితం నాశనం చేయాలంటే ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తాడు. దావీదు జీవితంలో కూడా ఒక స్టెప్ బై స్టెప్. అబ్షాలోము చూడండి, సొంత కుమారుడు ఏ స్టెప్ తీసుకున్నాడు చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బెత్షెబకి తాత ఉన్నాడు. అబ్షాలోము బెత్షెబకి తాత. ఆ తాత ఈవెన్ దావీదు కూడా కౌన్సిలర్ గా ఉండి ఆయన అన్ని డిసిషన్స్ ఆయనకి తెలియజేసేవాడు అనమాట. ఏం చేయాలి నెక్స్ట్ అని దావీదుకి తెలియజేసేవాడు. ఇప్పుడు అబ్షాలోము ఏం చేశాడంటే ఆయన్ని గ్రిప్ లో తెచ్చేసుకున్నాడు. ఆ కౌన్సిలర్ ని గ్రిప్ లో తెచ్చుకుని ఆయన అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు నేను ఏం చేయాలని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన సలహా ఇచ్చింది ఏంటో తెలుసా?
దావీదుకి ఉపపత్నులు ఉన్నారు. దావీదుకి ఉపపత్నులు ఉన్నారు. వాళ్ళు ఇంకా రాజ్యంలోనే ఉన్నారు. ఒకరు నువ్వు పట్టుకో అన్నాడు. వెళ్ళిపోయాడు అబ్సలోం. ఆ ఉపపత్నిలోంచి ఎంతమంది, 7 మంది ఎంతో మంది ఉన్నారు, సంథింగ్ ఫిగర్ ఉంది. అందులోంచి ఒక్కొక్క ఉపపత్ని తెచ్చేసుకున్నాడు. ఇది దావీదుకి చేరిపోయింది. ఉపపత్ని అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు భార్య. సో ఆ భార్యని తెచ్చేసుకున్నాడు అబ్సలోం. ఇది ఎవరు చేపించారు తప్పు? ఎవరైతే ఒక అడ్వైజర్ గా ఉన్నాడు, ఒక కౌన్సిలర్ గా ఉన్నాడు దావీదు దగ్గర, అదే కౌన్సిలర్ ఇప్పుడు అబ్సలోం చేత పాపము చేపించాడు, ఒక పాపం చేపించాడు. ఎస్, ఇంకా దిగజారిపోయాడు, ఇంకెంత దిగజారిపోయాడు అబ్సలోం మనం చూడాలి. ఇంకా భయంకరమైన పాపం చేస్తాం మొదలు. 2 సమూయేలు 16, 2 సమూయేలు 16, 20, 21 చదవమ్మా. 16. అబ్షాలోము అహీతోపెలుతో మనకు చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతుము అనగా, అహీతోపెలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులలో తెలుసుకొందురు. ఉపపత్ని మంచికి వెళ్ళిపోయాడు. చూడండి ఎంత భయంకరమైన పాపం చేస్తాం. అయినా కానీ దావీదు మాత్రము మాట పడలేదండి అబ్సలోం ఇంకా ప్రేమిస్తూ మొదలు పెట్టాడు. నా కుమారుడు తప్పు చేస్తున్నాడు పాపం అని చెప్పి ఆ రోజుని కూడా ఇంకా ఒక నెక్స్ట్ ఇంకా మనం చదువుకుంటే ఇంక కింద భాగంలో చూస్తే ఇంకేం చేస్తాడు ఇక్కడ, ఇంకా దావీదు అంటున్నాడు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, ఆ జరిగిన ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని వెళ్ళి అబ్సలోం అని వెళ్ళి అడిగా అంటున్నాడు. అక్కడ 3 గ్రూపులుగా డివైడ్ అయిపోయినాయి. 3 గ్రూపులు. అందులో ఉన్న మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు అనమాట. మంచి వ్యక్తులు అందరినీ తెచ్చేసుకోమంటున్నాడు. ఎవరైతే బాగా యుద్ధం చేయగలరో వాళ్ళందరినీ తెచ్చేసుకోమంటున్నాడు అనమాట. నెక్స్ట్ సలహా ఇచ్చాడు. ఆ నెక్స్ట్ సలహా తోటి అతను ముందుకు వెళ్తాడనమాట అబ్సలోం. చూడండి అబ్సలోం ట్రాక్ కూడా మారిపోయాడు. భయంకరమైన ఒక తప్పు మార్గంలో వెళ్తాం మొదలు పెట్టాడు. ఇంకా రాంగ్ డిసిషన్ లోకి వెళ్ళిపోయాడు. చూడండి 2 సమూయేలు 17, 23 మనం చదువుకుంటే 17, 23 చదువుకుంటే, అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరేసి చచ్చిపోయాడు. వెళ్ళిపోయి ఊరేసి చచ్చిపోయాడు. ఈ ఇచ్చిన సలహా ఇంకా వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి వాడు ఏం చేశాడు, ఊరేసుకుని చచ్చిపోయాడు. ఇది నేను చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక తెలియజేశాడు. అది యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. యూదా ఇస్కరియోతు కూడా ఏం చేశాడు, యేసయ్యని ఏం చేశాడు, అమ్మేశాడు. యేసయ్యని అమ్మేసిన తర్వాత తెలుసుకుని మళ్ళీ ఏం చేశాడు, ఊరేసుకుని చచ్చిపోయాడు. చచ్చిపోయాడు చేసిన తప్ప అని తెలుసుకుని ఊరేసుకుని చచ్చిపోయాడు. ఇది నాకు కాంట్రాక్ట్ నాకు కనపడుతుంది. ఇక యూదా ఇస్కరియోతు అంటే యూదా ఇస్కరియోతు ఏమనుకున్నాడంటే యేసయ్యని ఒకవేళ చెప్తే యేసయ్య ఆయన రక్షించుకుని ఇంకా అందరికి రక్షణ తీసుకొస్తాడని అనుకున్నాడు. ఆయన కాపాడుకుని అందరినీ కాపాడుతాడని ఆయన అనుకున్నాడు. కానీ అది అలా జరిగింది స్టోరీ వేరేగా జరిగింది. ఆ స్టోరీలో ఏమవుతుందంటే నెక్స్ట్, ఎందుకంటే యేసయ్య అద్భుతాలు చేశారు. అద్భుతాలు చేసినప్పుడు వీరు వచ్చి యేసయ్యని పట్టుకుంటాం ఏంటి, రెట్టు పట్టుకోలేరు, అది అద్భుతం చేసి అక్కడి నుంచి మాయమైపోతాడని అనుకున్నాడు. కానీ అది జరగలేదు. ఇంకా తిరిగి చూసినప్పటికీ ఆయనే పాపం చేశాడు అనుకున్నాడు. ఇంకా ఊరేసుకుని చచ్చిపోయాడు. ఇక్కడ ఇతను కూడా ఏం చేశాడు, అడ్వైజర్ కూడా ఏమయ్యాడు, ఊరేసుకుని చచ్చిపోయాడు. 2 సమూయేలు 18:10 ఒకసారి చదువుగా. 2 సమూయేలు 18:10 చదువు. ఒకడు దానిని చూచి వచ్చి అబ్షాలోమునకు మసత్తి వృక్షమున వేలాడుచుండుట నేను చూచితనని యోవాబుతో చెప్పాను. చూడండి ఇంకా అబ్షాలోము ఏమయ్యాడు, యుద్ధానికి వెళ్ళాడు, చంపాలని వెళ్తున్నట్టే ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఒక చెట్లు, చాలా చెట్లు ఉన్నాయంట. ఆ చెట్ల మధ్య వెళ్ళి అక్కడ యుద్ధం జరుగుతుంది అంటాడు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో ఆ గుర్రాలు కూడా గాయపడ్డాయంట. ఇది గుర్రం మీద వెళ్తాడంట. గుర్రం మీద వెళ్తున్నప్పుడు పైన ఒక కొమ్మ ఉంది. ఆ కొమ్మకి ఏమయ్యాడు, ఆ కొమ్మకు ఉండిపోయాడు. ఆ కొమ్మకి తలకాయ ఉండిపోయింది. ఇంకా ఆ గుర్రం అనేది అది వెళ్ళిపోయింది. ఇంకా ఆ కొమ్మకి అలాగా ఎలాడుతున్నాడంట. అలా ఎలాడుతున్నాడు. ఇంకా చాలా మంది వచ్చారు. 10 మంది చుట్టుముట్టారంట. 10 మంది చుట్టుముట్టి ఏం చేశారంట, ఆయన్ని చంపేశారు. ఆయన అక్కడ చచ్చిపోయాడు. అక్కడ అబ్షాలోము అని అక్కడ చచ్చిపోయేట గ్రంథం మనకు తెలియజేసింది. 18:33 అప్పుడు రాజు బహుకలత చెంది గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించి వార్త వెళ్ళింది. ఈ వార్త చేరుకుంది దావీదు దగ్గర. వార్త చేరుకుంది. ఆ వార్త ఏంటంటే అబ్షాలోము చనిపోయాడు. ఈ యుద్ధంలో అబ్షాలోము చనిపోయాడు.
ఇంకా దావీదు ఎంత బాధపడ్డాడు, అయ్యో నా కుమారుడు చనిపోయాడు, అబ్షాలోము చనిపోయాడు. చూడండి ఇక్కడ చదువుకుంటే ఇంత ఇలా ఏడుస్తున్నాడు. ఒకసారి చదువు. అబ్షాలోము, నా కుమారుడా అబ్షాలోము, నా కుమారుడా అబ్షాలోము అని కేకలు వేయొచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన, నీ బదులుగా నేను చనిపోయి ఉంటే ఎంత మంచిది. అయ్యో అదేంటంటే ఆయన అబ్షాలోము పాపంతో చనిపోయాడు, అది బాధ. అబ్షాలోము పాపం చేస్తూ చనిపోయాడు, ఇంకా హృదయం మారలేదు. అందుకని దావీదు బాధపడుతున్నాడు. దావీదు బాధపడు, అబ్షాలోము నువ్వు ఎందుకు చనిపోయి, నీ బదులు నేను చనిపోయి ఉంటే ఎంత మంచిది అంటాడు. వై ఐ వాజ్ నాట్ డెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ యూ. చాలా బాధపడ్డాడు. అందుకని ఇంకా పాపిగా ఉండి చనిపోయాడు. ఆ పాపంతో నిండి ఉన్నాడు. ఇక్కడ పాపంతో నిండి ఉన్నాడు కాబట్టి ఆ రోజు చనిపోయాడు. పాపంతో నిండి ఉండి చనిపోయినట్టు గ్రంథం అన్నది. ఇంకా పాపం తండ్రిని చంపానంత పాపం. ఇప్పుడు దేవుడికి కూడా దూరం అయిపోయాడు. అందుకే దావీదు బాధపడుతున్నాడు. అయ్యో అబ్షాలోము చనిపోయావా, నువ్వు మారతావు అనుకున్నాను, మారలేదు, చనిపోయావా అని ఎంతో బాధపడుతున్నాడు. అబ్షాలోము చనిపోయాడు. అబ్షాలోము చంపగానే ఆ దుఃఖములో నిండి ఉన్నాడు. దుఃఖంతో నిండి ఉన్నాడు ఆ దావీదు. అబ్షాలోము చనిపోయాడు. అందుకని ఆయన అంటున్నాడు, నీ బదులు నేను చనిపోయి ఉంటే బెటర్ అంటున్నాడు. నీ బదులు నేను చనిపోయి ఉంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోలేదు, కానీ నీ బదులు నేను చనిపోయి ఉంటే ఇంకెంత మంచిది. అందుకనే యేసయ్య మనందరి కోసం ఏమయ్యాడు, చనిపోయాడు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఆయన ఏమయ్యాడు మనందరి కోసం. మన పాపము మనం ఇంకా పాపంగానే ఉన్నాం, మన పాపులుగా ఉన్నాము. మన పాపం నుంచి రక్షిస్తానికి, మనల్ని శుద్ధిని చేస్తానికి మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం, నరకానికి వెళ్తాం. అందుకని మన బదులు ఎవరు చనిపోయారు, యేసయ్య చనిపోయాడు మన బదులు. అండ్ హి హస్ టేకెన్ ద ప్లేస్. అదే దావీదు, నీ బదులు నేను చనిపోయా ఉంటే ఎంత బెటర్ అన్నాడు. అబ్షాలోము చనిపోయావా అని ఎంత దుఃఖించాడు. అప్పుడు అర్థం చేసుకోవాలి, మనం దుఃఖించాడు, చాలా ఏడ్చాడు అంటండి. 2 సమూయేలు 19:4 మనం చదువుకుంటే, యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి. నాటి విజయము జనులందరికీ దుఃఖమునకు కారణమాయను. రాజు ముఖము కప్పుకొని అబ్షాలోము నా కుమారుడా, అబ్షాలోము నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయొచ్చు ఏడ్చుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడనే సంగతి యోవాబునకు విని నగరి యందున్న రాజునొద్దకు వచ్చి, నీ ప్రాణమునకు నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమును రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరిచి నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులకును సేవకులకు. ఏంటి ప్రభువా, ఏంటి రాజు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసే పని ఏంటి దావీదు అని అడుగుతున్నాడు. నువ్వు చేసే పని ఏంటి, ఈ రోజు నువ్వు చేసే పని ఏంటి అంటున్నాడు. ఏం చేస్తున్నాడు, అబ్షాలోము శత్రువు అయినా అబ్షాలోము కోసం నువ్వు ఏడుస్తావా? ఇంతమంది నీ పిల్లల్ని, నీ భార్యల్ని, నీ ఉపపత్నుల్ని రక్షించేవారు ఇంతమంది ఉన్నారు, వాళ్ళని పక్కన పెట్టి నువ్వెవరి కోసం ఏడుస్తున్నావు? నీ కుమారుడైన అబ్షాలోము కోసం ఏడుస్తున్నావా అని చెప్పేసి బాధపడుతున్నాడు. దావీదు దేనికోసం బాధపడుతున్నాడు? తప్పిపోయాడు ఒక కుమారుడు, రక్షణలోకి రాలేదు, నరకానికి వెళ్ళిపోయాడని బాధతో ఏడుస్తున్నాడు అబ్షాలోము. వచ్చి అంటున్నాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు రాజ్యానికి మళ్ళీ ఎరుసలేము రాండి. ఇంకా అప్పుడు తెలుసుకునే ఆ మాటలు విని దుఃఖంతో ఎక్కడికి వస్తాడంట దావీదు, ఎరుసలేంకి చేరుకుంటాడంట, ఎరుసలేంకి తిరిగి వస్తాడంటండి. అందుకని బైబిల్ గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందంటే, యేసయ్య తిరిగి మళ్ళీ వస్తాడు. వెళ్ళిపోయాడు యేసయ్య మళ్ళీ తిరిగి వస్తాడు. మనందరి కోసం యేసయ్య తిరిగి మళ్ళీ వస్తాడు. ఎలా వెళ్ళిపోయాడు, ఎలా వచ్చాడు, ఒక కుమారుడిగా వచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎలా వస్తాడు యేసయ్య? రెండో రాకడికి యేసయ్య ఎలా రాబోతున్నాడు? రాజుగా, ఒక సింహంగా రాబోతున్నాడు, రాజుగా రాబోతున్నాడు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. ఇస్ గోయింగ్ టు కమ్ యాస్ ఎ కింగ్. దావీదు మళ్ళీ రాజుగా ఎక్కడికి ఎంట్రీ ఇచ్చాడు? ఎరుసలేంకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. yes, he came as a king to back to the Jerusalem. That's what the God says. The son of God died for us. యేసయ్య మన కోసం చనిపోయాడు. చూడండి, అబ్షాలోము చనిపోయాడు. అబ్షాలోము చనిపోయాడు, చాలా దుఃఖించాడు. అబ్షాలోము చూడండి ఏది పోగొట్టుకున్నాడు చూడండి. అందగాడు, కాలు నుంచి పైకి తల దాకా అందంతో ఉన్నాడు, ఏ డిఫెక్ట్ లేని కుమారుడు, అంత అలా చేసి పైనుంచేమో సుందరుడుగా ఉన్నాడు, ఏ డిఫెక్ట్ లేదు. కానీ హృదయం అంతా ఎలా ఉంది?
డిఫెక్ట్ అన్ని డిఫెక్ట్. ఎన్ని డిఫెక్ట్లతో నిండున్నాడు చూడండి, ఎన్ని డిఫెక్ట్లతో నిండున్నాడు. చంపేయాలన్నంత దాకా వచ్చేసాడంటే, తండ్రిని చంపేయాలంత దాకా వచ్చాడు. అలాంటి తలాంపులు వచ్చినా కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసేవారో తెలుసా? అప్పుడు రాళ్ళు ఇసిరి చంపేసేవారు. అలాంటి తలంపు తల్లిదండ్రులు. అందుకని ఆజ్ఞ చెప్తుంది, నీ తల్లిదండ్రులు ఏం చేయమంటున్నాడు? ఇక్కడ ఏం చేస్తున్నాడు? చంపాలని ముందుకు వెళ్తున్నాడు. అలాంటి వారిని ఏం చేసేవారు తెలుసా? రాళ్ళు ఇచ్చుకుని చంపేశారు, కొట్టి చంపేసేవారు. అలాంటి రూల్ ఉంది ధర్మశాస్త్రం, లాంటి రూల్ ఉంది. కానీ ఆ రూల్ కూడా దావీదు ఆ రూల్ పక్కన పెట్టి నా కుమారుని ఎవరు ఏమి చేయకూడదని చెప్పి ముందుకు వెళ్ళాడు. ఆజ్ఞ కూడా ఇచ్చాడు, ఎవరు నా కుమారుని చంపకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఓవైపు ఏం చేశాడంటే చంపించేశాడు. లేదు, ఒక మంచి పని చేశాడు అతను. అది కూడా కీర్తనలు రాస్తున్నాడు అనమాట. మూడో కీర్తన తెలుసా మీకు? ఎప్పుడు రాశాడు? మూడో కీర్తన ఒకసారి, మూడో కీర్తన 3వ కీర్తన దావీదు రాశాడు కీర్తన. తీసావా? ఆ పైన ఏం రాయబడింది? 3వ కీర్తన. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. పారిపోయినప్పుడు రాశాడు, పారిపోతూ ఈ కీర్తన రాశాడు. అయ్యో నా కుమారుడి నుంచి నేను పారిపోతున్నానని ఆ రోజుని రాశాడు అనమాట. చాలా బాధతో రాశాడు కీర్తన అన్నమాట. పరిగెడుతూ అక్కడ రాశాడు అనమాట. చూడండి, ఒక్కసారి మనం త్వరగా చదువుకుందామా కీర్తన. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నా కేడముగాను, నీవే నాకు అత్యాస్పదముగాను నా తల ఎత్తువాడుగా ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మొహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. అబ్షాలోమును చంపాలంటే ఎంత? దావీదుకి ఈజీగా చంపేయగలడు, కానీ ఎందుకు చంపలేదు? అన్న కుమారుడు అని. ఇక్కడ చూడండి, బాధ ఎలా రాస్తాడు? నాకు దేవుడున్నాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు అంటున్నాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడని వెళ్తా ఆ పాట రాస్తూ పాడుకుంటూ వెళ్తున్నాడు. చూడండి, ఆ దేవుడు ఎంత మంది వచ్చినట్టు ఎవరు ఏమి చేయలేదు. ఆ ఉత్తరం కూడా దేవుడు దగ్గర ఉత్తరం వచ్చింది, దేవుడు నాతో ఉన్నాడు అని ఎంత సాక్షిగా నిలబడ్డాడు దావీదు అండి. అబ్షాలోమును ఏం చేయగలంటే ఏమీ చేయలేడు. కానీ ఎందుకు పారిపోయాడు? అబ్షాలోమునికి ఏమీ జరగదు, పొరపాట్లు ఏమి చంపేయగలడేమో. ఆయన చేతిలో నుంచి అది వెళ్ళినట్టు కదా అవుట్, చంపేసిన దేవుడు ఏమండు? ఆయనకి ఆ అధికారం ఉంది. రాజు ఎవరైనా చంపవచ్చు, అధికారం ఉంది, ఆ అథారిటీ ఆయనకు ఉంది. కుమారుని చంపేది, కానీ కుమారుడు ఇంకా రక్షించబడలేదు, ఇంకా దేవుళ్ళు లేడు, దేవుడికి దూరం. ఆయన నా కుమారుడు మారడు. పైనుంచి అందంగా చూసి అందగాడు చూసి ఎంతో సంతోషించాడేమో దావీదు. లోపల కూడా మారాలనుకున్నాడు, కానీ అతను ఆ మారు మనసు లేదు. అందుకుని మారు మనసు రాకుండా చనిపోయాడని చెప్పి చాలా బాధపడ్డాడు. రోజు మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్. మారు మనసు లేకుండా చనిపోయిన చాలా మంది ఉన్నారు. కానీ మారు మనసు లేకుండా చనిపోతాం చాలా తెలుసుకోవాలి. అది నువ్వు మారమన్నప్పుడే మారాలి. ఒక సిస్టర్ ఫోన్ చేసింది, మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక సిస్టర్ ఫోన్ చేసింది, నన్ను ఇంతకాలం నుంచి మారండి అంటే నేను మారుతానమ్మా, నా కుమారుడు రావాలి, దుబాయ్లో ఉన్నాడు, కుమారుడు రావాలి, నా కుమారుడు వచ్చిన తర్వాత నేను వచ్చి వ్యాప్తి అలా తను చెప్పుకుంటూ టైం అనేది పెంచుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకో రోజు చనిపోయిన తర్వాత వెళ్తే వాళ్ళు కుమారుడు అంటున్నారు, పాస్టర్ గారు మీరు వచ్చేసారా? మీకోసమే వెయిట్ చేసింది. వెయిట్ చేస్తూ మూసింది. బాప్టిజం ఇచ్చేయండి. చనిపోయిన వారికి ఎవరైనా బాప్టిజం ఇస్తారా? అరే చనిపోయిన వారికి బాప్టిజం ఇవ్వరన్నా? లేదు, మీరు ఇవ్వాలండి. తనకున్న ఆఖరి కోరిక తీయండి. ఆఖరి కోరిక అంటే చెయ్యాలండి. ఆత్మ శాంతించదంట ఇవ్వకపోతే. అంటే డెడ్ బాడీని తీసుకెళ్ళి ముంచాలండి. డెడ్ బాడీ మీరేం చెప్పి ముంచాలి? రెడీ చేస్తున్నాండి అక్కడ. అయ్యో నాకు అక్కడ ఉంది, కాలం ఉంది, తీసుకెళ్ళండి. ఇంకెవరైనా పాస్టర్ ఉంటే తీసుకురండి, మీ లోకల్ పాస్టర్. వెంటనే లోకల్ పాస్టర్ ఫోన్ చేసి వచ్చారు. ఆ పాస్టర్ వచ్చి నిలబడ్డాడు. ఆ బాడీ కోసం ఇంకా ప్రార్థన చేసేస్తున్నాడు, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాడు. నా హైదరాబాద్ నుంచి వచ్చాడు పాస్టర్ గారు, నమస్కారం. అంత చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కుమారుడు ఏదో చెప్పాలనుకుంటున్నారని మీరు చెప్తారని, మీరు అది చేయలేరు. ఓకే బ్రదర్ కమ్. వాట్
అదేనండి మా అమ్మగారికి బాప్టిజమే. ఆ పాస్టర్ ఇంకా ఏం చేయాలి అర్థం కాక నా మొఖం ఇదేనండి తప్పాలనుకుంటున్నాను. ఒకసారి ప్రార్థన చేద్దామని అన్నారు. ఒకరు ప్రార్థన చేస్తే సిస్టర్ ప్రార్థన చేయమన్నారు. ఆ సిస్టర్ ప్రార్థన చేయగానే ఆమె అన్నప్పటికీ ఆ పాస్టర్ అక్కడ లేడు, వెళ్ళిపోయాడు. మారు మనసు అంటే ఎప్పుడండి? అది బ్రతుకున్నప్పుడు మారు మనసు పొందుకుని నా పాపాలు ఒప్పుకుంటున్నానని చెప్పి దేవుడి సన్నిధిలో ఒప్పుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థిస్తున్నాం. శవాలకు కాదండి, అంతా అయిపోయిన తర్వాత కాదు. అంతా అయిపోయినాక ఎవరు బ్యాప్టిజం తీసుకున్నారు అందులో కొంచెం చేరిపోవాలి. అది గమనించాలి. రక్షణ మారు మనసు. అందుకునే దేవుడు అన్నాడు మీరు మారు మనసు పొందుకోండి, మారు మనసు పొందుకోండి అంటున్నాడు దేవుడు. అదే బ్యాప్టిజం. అదే అప్పుడే బ్రతుకున్నప్పుడే మనం బ్యాప్టిజం. కానీ బ్యాప్టిజం మారు మనసు పొందుకుంటే దేవుడి నుంచి అంటే మనల్ని ఎవరు చేయలేరు, వేరు చేయలేరు. అందుకనే చూడండి రోమీయులకు రాసిన పత్రిక 8:38 ఏమంటున్నాడు చూడండి. 8:38 ఒకసారి చదవమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 8:38 మనం చదువుకుంటే అక్కడ రాయబడిన వాక్య భాగం. ఎస్ మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను. చూడండి మరణమైనను జీవము, మరణము జీవము. నెక్స్ట్ దేవదూతలు ప్రధానులైనను ఉన్నవైనను రాబోచున్నవైనను అధికారులైనను ఎత్తైనవైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదియును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నెరుగని ఏది మనల్ని వేరు చేయలేదంటండి. కిందున్నా పైనున్నా లోయలో ఉన్నా ఏమున్నా కానీ దేవుడి నుంచి మనల్ని ఎవరు దేవదూతలకు కూడా మనం దేవుడి నుంచి వేరు చేయలేము. వాళ్ళకి ఆ అధికారం లేదంటండి. అంటే దేవదూతల కంటే పైన మనం ఉన్నాం. బైబిల్ సేస్ ఇట్. అంటే మనం అంత విలువైన వారు, దేవదూతల కంటే మనం విలువైన వారు మనం. బైబిల్ సేస్. అంటే ఏది ఆయన ప్రేమ నుంచి అంటే ఏది మనల్ని వేరు చేయలేదండి. ఒక్కసారి నువ్వు మారు మనసు పొందుకుంటే ఏది వేరు చేయలేదని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అంటే జీవమైనా సరే మరణమైనా సరే మనం యేసయ్య నుంచి ఆయన బిడ్డలుగా ఉంటే ఏది మనల్ని వేరు చేయలేదు. అందుకని ఇక్కడ దావీదు బాధపడుతున్నాడు. అబ్షలోము నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోయావు, నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోయావు, భయంకరమైన పాపంలో నువ్వు చనిపోయావు. దేవుడిని అంత అందంగా తయారు చేసుకుంటే నీ హృదయం అనేది పాపంలో నిండి ఉండి నీ చనిపోయావా అని చెప్పి దుఃఖించాడు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు దుఃఖిస్తున్నారండి. నా కుమారుడు మారలేదు, నా కుమారుడు చనిపోయాడు, భయంకరమైన పాపంలో చనిపోయి చాలా మంది తల్లిలు కన్నీరు ఇంకా అలా ఉండిపోయిన కన్నీరు. ఒక అమ్మ అంటండి తెలిసిందా నా అమ్మగారు కుమారుడి కోసం రోజు ఏడుస్తూనే ఉంటారు, రోజు ఏడుస్తూనే ఉంటారు, రోజు ప్రార్థన చేయించుకుంటే మనల్ని ఎంత ప్రార్థన చేసిందంటే ఇంక చెప్పలేము, అంత ప్రార్థన చేసింది. 2017లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. రోజునంత ప్రార్థన చేస్తుందంట నా కుమారుడు మారాలయ్యా మారాలని ప్రార్థన చేస్తుంది. అలా కన్నీరుతో అలా ప్రార్థన. వాడు ఏదో పని చేశాడు, లోపలికి వచ్చాడు, అమ్మ నాకు అన్నం పెట్టానండి, అమ్మ కనీసం చదవలేదు. అలాగే ప్రార్థన. ఇంకెంతసేపు నువ్వు ప్రార్థనలో ఉంటామని దగ్గరికి వెళ్ళి ఇళ్ళ ముట్టగానే అలాగ పడిపోయిందండి, చనిపోయింది. ఆ కన్నీరు అలాగే ఉండిపోయింది. కన్నీరు అలా ఉంటూనే ప్రార్థనలోనే తను చనిపోయింది కుమారుడి కోసం. అలాగ ఎంతమంది తల్లులు ఉన్నారని ప్రార్థన చేస్తున్నారు, ఆ కన్నీరు అలా ఉండిపోదు. కానీ మారట్లేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు, మారు మనసు పొందుకోవాలి. అలాంటి అబ్షలోములు చాలా మంది ఉన్నారు, దేవుడికి దూరం అయిపోతున్నారు. ఇక్కడ తండ్రి ప్రేమని అర్థం చేసుకోలేదు. కుమార్తెలు ఉన్న తల్లిదండ్రుల ప్రేమని అర్థం చేసుకోకున్న వారు దేవునికి దూరం అయిపోతున్నారు. దీనా తెలుసు కదా మీకు, బైబిల్ గ్రంథంలో దీనా ఏం చేస్తుంది? తల్లిదండ్రులకు కుటుంబం కంట ఎవరు ఎక్కువైపోయారు? లోకంలోనంట తిరగాలనిపించిందంట, ఆ ఊరు తిరగాలనిపించిందంట, ఒంటరిగా వెళ్ళిపోయిందంట. ప్రశాంతంగా ఉండిన ఊరు తిరిగి తగ్గి వెళ్ళిపోయిందంట. అలా అందగా తేలిపోయింది. ఏమైంది? చెడు వచ్చేసింది, పాప ఎంట్రీ అయిపోయింది. ఏమైంది? అక్కడ జీవితం నాశనం అయిపోయింది. అలా ఎంతమంది జీవితాలు నాశనం అయిపోవట్లేదు. రోజు మనం తెలుసుకోవాలి. వారు ఈరోజు చెల్లని కూడా వారికి ఇది ఉండలేదు, చెల్లని ఉండలేదు. ఆ రిలేషన్షిప్ ఏది వారు పట్టించుకుంటారు. భయంకరమైన పాపం జీవితం
లోకం జీవిస్తుంది. అందుకని దేవుడు శిక్షిస్తున్నాడు కానీ ఆ శిక్షకు కూడా వాళ్ళు చేస్తారు. అది కూడా పట్టించుకోండి. దేవుడు భయంకరమైన కరోనా తీసుకొచ్చాడు 2020లో, కానీ ఎవరైనా మారుతారా? సేమ్ అదే ట్రెండ్. వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తాం, వ్యాక్సిన్ వేసుకుంటే బ్రతికిపోతాం. ఎవరిలో మార్పు వచ్చిందండి? పాపం అలాగే ఉండిపోయింది. దేవుడు ఒక పాఠం నేర్పించాలని పెట్టాడు. ఆ కరోనా ఇది పెట్టకపోతే ఇంకా జనాలు ఏంటంటే ఎలా ఉంటారంటే నాకంటే మించినాడు ఎవరు లేరు అలా వెళ్ళిపోయారు. ఆ స్థితికి వెళ్ళిపోయారు. ఇలాంటి వస్తాం మంచిదే, ఎందుకంటే ఇది ఒక పాఠం మనం నేర్చుకోవాలి. మరి తిరిగి మరి దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి మరి ఆయన దగ్గరలో మనం నన్ను మరి రిఫ్యూల్ చేసుకోవాలి. యూ నీడ్ టు రిఫ్యూల్, యూ నీడ్ టు రీజనరేట్, యూ నీడ్ టు రీకనెక్ట్ టు గాడ్. మనం దేవుని దగ్గర రావాలి, దేవుని దగ్గర నిలబడాలి. దట్స్ వాట్ దావీదు సేస్. అబ్షాలోము అంతా పోగొట్టుకున్నాడు, రక్షణ లేని జీవితము ఆయన జీవించి ఆయన రక్షణ లేకుండా మరణించాడు, దేవుడికి దూరం అయిపోయాడు. అందుకు దావీదు అలాగే అబ్షాలోము లాగా చాలా మంది ఉన్నారు, అలాగే దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు. ఈరోజు దేవుడు మనతో మాట దయచేసి లేచి నిలబడండి, మనం ప్రార్థన చేసుకుంటాం. God has spoken to us. తండ్రి, వృధాగా మనతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అవును బ్రహ్మ, ఈరోజు దేవ తండ్రి అబ్షాలోమును మా సన్నిధిలో తీసుకొచ్చాను తండ్రి.